పారిజాతం అయితే ఇంక కాంచన దగ్గర తన మాటలన్నీ ఏం వర్కౌట్ కాలేదని ఇంక ఈ చిన్న పిల్ల దగ్గర నుంచి మనం ఇంక ఈ పెద్ద వృక్షాన్ని నరకాలి అంటే ఈ చిన్న పిల్ల ద్వారానే అని చెప్పనని ఇంక శౌర్యకైతే చాలా ప్రేమతో ఒక చాక్లెట్ అయితే తీసుకొచ్చిస్తుంది. ఏంది గ్రాని అని చెప్పని మాట్లాడుతూ ఉంటే, నీకు ఇప్పుడు ఎన్ని కష్టాలు వస్తున్నాయి జో శౌర్య నీకు అని చెప్పని అంటూ ఉంటే, ఏంటి అని చెప్పనంటే, ఈ విధంగా మీ అమ్మకు ఒక పాప పుడుతుంది కదా, అప్పుడు మీ ఆ నానమ్మ మీ నాన్న ప్రేమ అంతా ఆ పాప మీదకే వెళ్ళిపోతుంది, అప్పుడు నేను ఎవరు పట్టించుకోరు అంటే, ఇంకా తను చెప్పే మాటలకి తన చేతిలో ఉన్న చాక్లెట్ని కూడా వదిలేసి మరీ పారిజాత మాటలైతే వింటుంది. ఇంకా సుమిత్ర అయితే దీపకి ఏం జరిగిందా ఏంటా అని చెప్పిన డాక్టర్ని అయితే తీసుకొచ్చిన తర్వాత ఇంక డాక్టర్ అయితే చెప్తారు, తను ఇంకా జాగ్రత్తగా ఉండాలి, ఇదే మళ్ళీ రిపీట్ అయ్యిందంటే మాత్రం ఒప్పుకోరంటే, ఇంకా శివనారాయణ అడుగుతాడు, ఏంటి సుమిత్ర ఏం జరిగిందంటే, శౌర్య కాలు కడుపుకు తగిలింది, దానికే నొప్పి వచ్చిందంటే, ఇంకా కాంచన అయితే పారిజాత మాట్లాడిన మాటలన్నీ గుర్తు తెచ్చుకొని, నేను ముందుగానే చెప్పాను కదరా కార్తీక్ అని చెప్పనని తనైతే మాట్లాడుతుంది. రేపు కార్తీక్ ఇప్పుడు నువ్వు తనని తీసుకెళ్ళి ఒక ఎక్కడైనా దగ్గరైనా పెట్టరా, లేదంటే దీపక్ అనేంత వరకు అని చెప్పని అంటూ ఉంటే, ఏంటమ్మా నువ్వు మాట్లాడేది, ఒక కూతురు పుడుతుందని ఇంకో కూతురు నన్ను దూరం చేసుకోమంటావా అంటే, నేను ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో కార్తీక్, రేపు నా కూతురు నేను నా పక్కన పండేసుకుంటానులే అంటే, పక్కన పడుకున్నా తను వచ్చి మళ్ళీ వాళ్ళ అమ్మ దగ్గర పడుకోదని నేను గ్యారంటీ ఇస్తావా, మళ్ళీ ఏదైనా జరగరాంది జరిగితే నా మనవరాలను నేను పోగొట్టుకోవాలా అని చెప్పని కాంచన అయితే గట్టి నిర్ణయం తీసుకుంటుంది. ఏంటి ఈ అత్తయ్యలో ఈ మార్పు అని చెప్పనని ఒక పక్క దీప కూడా బాధపడుతుంది. శౌర్యని నాకు దూరం చేస్తారా, నా కూతురు నాతోనే ఉంటుందని. సుమిత్ర అయితే మాత్రం కొద్ది రోజులు శౌర్య నా దగ్గరే ఉంటుందని సుమిత్ర అయితే చెప్తుంది.